మూత్రపిండాలు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. కొన్ని రోజుల్లో మీ ముఖం ఉబ్బినట్లు అనిపిస్తే లేదా ఎటువంటి కారణం లేకుండా బరువు పెరిగితే అది శరీరంలో ద్రవం నిలుపుదల సంకేతం కావచ్చు. ఇది మూత్రపిండాల వైఫల్యానికి ప్రారంభ లక్షణంగా అనుమానించవచ్చు. మూత్రపిండాలు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది, శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. కానీ అది సరిగ్గా పనిచేయడం మానేసినప్పుడు దాని ప్రభావం మొత్తం శరీరంపై కనిపించడం ప్రారంభమవుతుంది. మొదట ముఖంపై కనిపిస్తుంది. మీరు ముఖంలో ఈ మార్పులను సకాలంలో గుర్తిస్తే మీరు వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. కళ్ల చుట్టూ వాపు. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ కళ్ల కింద లేదా చుట్టూ వాపు ఉంటే అది కేవలం నిద్ర లేకపోవడం లేదా అలర్జీ వల్ల కాకపోవచ్చు. మూత్రపిండాల వైఫల్యం విషయంలో శరీరంలో నీరు నిలిచిపోవడం ప్రారంభమవుతుంది. దీనివలన ముఖం ఈ భాగంలో వాపు వస్తుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. మీరు విశ్రాంతి తీసుకుంటున్నా లేదా ఎండలో ఉన్నా దాని ప్రభావం ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. పెదవులు, చర్మం పొడిపారడం. మూత్రపిండాల సమస్యలలో శరీరంలో తేమ లేకపోవడం జరుగుతుంది. దీని ప్రభావం పెదవులు పగిలిపోవడం, చర్మం పొడిపారడం, ముఖంపై మెరుపు లేకపోవడం వంటి రూపాల్లో కనిపిస్తుంది. ముఖంపై అసాధారణ ఎరుపు లేదా దద్దుర్లు. మూత్రపిండాలు విఫలమైనప్పుడు రక్తంలో ఉండే టాక్సిన్స్ బయటకు రాలేవు, చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు లేదా దురద దీనికి కారణం కావచ్చు. కళ్ల కింద నల్లటి వలయాలు. మూత్రపిండాల వ్యాధిలో శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దీని ప్రత్యక్ష ప్రభావం కళ్ల కింద నల్లటి వలయాల రూపంలో కనిపిస్తుంది. ముఖం అకస్మాత్తుగా వాపు. కొన్ని రోజుల్లో మీ ముఖం ఉబ్బినట్లు అనిపిస్తే లేదా ఎటువంటి కారణం లేకుండా బరువు పెరిగితే అది శరీరంలో ద్రవం నిలుపుదల సంకేతం కావచ్చు. ఇది మూత్రపిండాల వైఫల్యానికి ప్రారంభ లక్షణం.